ఈరోజు మనం మిస్టరీ ఛానల్లో శాంతిదేవి గురించి తెలుసుకుందాం. ఓ 4 ఏళ్ల బాలిక హఠాత్తుగా తన గత జన్మ గురించి, అప్పటి తన భర్త కుమారుడు గురించి చెబుతుంటే ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇదంతా నిజమో అబద్ధమో తెలియక తల్లకిందులైంది. చివరికి మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఈ విషయంలో దర్యాప్తు జరిపించారంటే నమ్మశక్యంగానే ఉండదు. సమస్త సృష్టికి జనన మరణాలకు భగవంతుడే కారణమని మతం చెబుతోంది. కాదు, మనం చూస్తున్నదంతా కొన్ని యాదృచ్ఛిక ఘటనల పర్యవసానమని అంటోంది. అసలు నిజమేంటో ఏదో ఇప్పటికీ మానవుడికి తెలియదు. అంతా మిస్టరీ. అందుకే జనన మరణాలు, పూర్వజన్మలు, పునర్జన్మలు నిత్యం ప్రజల్లో అమితాసక్తిని కలిగిస్తుంటాయి. ఇక 1930లో చోటు చేసుకున్న ఓ ఘటన మాత్రం భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమ్మ, ఆటలు తప్ప మరో ప్రపంచం ఎరుగని ఓ 4 ఏళ్ల బాలిక హఠాత్తుగా తన గత జన్మ గురించి, అప్పటి తన భర్త కుమారుడి గురించి చెబుతుంటే ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇదంతా నిజమో అబద్ధమో తెలియక తల్లకిందులైంది. చివరికి మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఈ విషయంలో దర్యాప్తు జరిపించారంటే ఇది ఎంతటి సంచలనానికి దారితీసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ఆ బాలిక ఎవరు? ఈ పునర్జన్మ వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం పదండి. శాంతిదేవి. ఈ పేరే ఓ సంచలనం. శాంతిదేవి 1926లో న్యూఢిల్లీలో జన్మించింది. 4 ఏళ్లు వచ్చే వరకు ఆమె ఓ సాధారణ బాలిక. ఆ తరువాతే ఆమె జీవితానికి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఓ రోజు ఆమె తన తల్లిదండ్రులు విస్తుపోయేలా వారు తన అసలు తల్లిదండ్రులు కాదని, తన స్వస్థలం మధుర అని చెప్పింది. అంతేకాదు, గత జన్మలో తనకు భర్త కుమారుడు కూడా ఉండేవారని చెప్పుకొచ్చింది. మొదట్లో ఆమె తల్లిదండ్రులు నివ్వెరపోయినా కూడా తరువాత ఆమె మాటల్ని పిల్ల చేష్టలుగా కొట్టిపడేశారు. కానీ శాంతిదేవి తరచూ ఇదే ప్రస్తావన తెస్తుండడంతో క్రమంగా వారిలో ఏదో తెలియని భయం మొదలైంది. చివరికి ఓ రోజున వారు ఆమెను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. గత జన్మలోని విషయాలు, ముఖ్యంగా ఓ ఆపరేషన్ గురించి ఆమె సవివరంగా చెబుతుండడం చూసి వైద్యుడు కూడా షాక్ అయిపోయారు. సంక్లిష్ట వైద్య ప్రక్రియ గురించి ఆమె అంత చిన్న వయసులోనే వివరించడంతో డాక్టర్కు నోట మాట రాలేదు. అయితే ఇన్ని విషయాలు చెబుతున్న శాంతిదేవి చాలా కాలం పాటు తన భర్త పేరు మాత్రం బయటపెట్టలేదు. అప్పట్లో స్త్రీలు తమ భర్తల పేరును ఉచ్చరించేవారు కాదు. ఈ క్రమంలో ఓ రోజు శాంతిదేవి బంధువు బిశ్చంద్ ఆమెను భర్త పేరు చెప్పమని అడిగారు. అతడెవరో చెబితే అతడి ఇంటికి తీసుకెళ్తానని కూడా మాటిచ్చారు. దీంతో తొలిసారిగా ఆమె తన భర్త పేరు కేదార్నాథ్ చౌబే అని, ఆయన మధురలో ఉంటారని బయటపెట్టింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మధురలో ఉన్న కేదార్నాథ్కు బిశ్చంద్ ఓ లేఖ రాశారు. లేఖ చదివిన కేదార్నాథ్ కూడా మొదట ఆశ్చర్యపోయారు. ఇందులోని నిజానిజాలు తెలుసుకోవాలంటూ ఢిల్లీలో నివసించే తన బంధువు పండిట్ కంజిమల్కు పురమాయించారు. అయితే తన ఇంటికొచ్చిన కంజిమల్ను చూడగానే శాంతిదేవి కళ్ళు మెరిశాయి. ఆయన తన భర్త బంధువుని గుర్తుపట్టింది. అంతేకాకుండా మొదలలో తన ఇంటి గురించి, అక్కడ తాను డబ్బు దాచిపెట్టిన ప్రదేశం గురించి కూడా సవివరంగా చెప్పింది. ఓ చిన్నారి అన్ని వివరాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయిన కంజిమల్ ఆమె చెబుతున్నవన్నీ నిజమనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని మధురలో ఉన్న కేదార్నాథ్కు వివరించారు. దీంతో కేదార్నాథ్ శాంతిదేవిని కలిసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో 1935 నవంబర్ 12న శాంతిదేవిని చూడడానికి కేదార్నాథ్ తన కుమారుడు నవనీత్ లాల్తో సహా ఆమె ఇంటికి వచ్చారు. ముందుగా ఆమెను పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయన తనని తాను కేదార్నాథ్ అన్నగా పరిచయం చేస్తున్నారు. అయితే గదికి ఓ మూలన సిగ్గుపడుతూ నిలబడ్డ శాంతిదేవి కేదార్నాథ్ను చూసిన వెంటనే గుర్తుపట్టింది. ఆయన తన బావగారు కాదని, భర్త అని చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అయిపోయారు. అంతేకాదు, కేదార్నాథ్కు పరోటాలంటే ఇష్టమని కూడా చెప్పుకొచ్చింది. ఇక కేదార్నాథ్కు గతంలో 2 వివాహాలయ్యాయి. మొదటి భార్య గతించాక లుడ్గీని 2వ వివాహం చేసుకున్నారు. లుడ్గీ ఓ పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లాడికి నవనీత్ లాల్ అని పేరు పెట్టారు. అప్పట్లో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆపరేషన్ తర్వాత లుడ్గీ పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. లుడ్గీ పోయిన ఏడాది తరువాత శాంతిదేవి జన్మించింది. కాగా నవనీత్ లాల్ చూసిన వెంటనే శాంతిదేవి అతడిని హత్తుకుని విలపించింది. దీంతో అక్కడున్న వారందరూ లుడ్గీనే శాంతిదేవిగా జన్మించిందని నిర్ణయానికి వచ్చారు. అయితే లుడ్గీ మరణించిన తర్వాత కేదార్నాథ్ మరో వివాహం చేసుకున్నారు.
ఈ విషయాన్ని కూడా శాంతిదేవి ప్రస్తావించింది. తాను పోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోనని మాటిచ్చారు కదా అని కేదార్ను శాంతిదేవి ప్రశ్నించడంతో ఆయనకు నోట మాట రాలేదు. ఆ రోజు రాత్రి శాంతిదేవితో మరిన్ని విషయాలు చర్చించిన కేదార్ లుడ్గియే శాంతిదేవి అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఈ ఘటనపై మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. మేధావులు సామాన్యులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ శాంతిదేవి గురించి చర్చోపచర్చలు మొదలయ్యాయి. విషయం చివరికి మహాత్మా గాంధీ దృష్టికి వెళ్లడంతో ఈ విషయమై మరింత లోతైన అధ్యయనం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు కూడా. దీంతో ఈ విషయాన్ని పరిశీలించేందుకు 15 మంది ప్రముఖులతో కూడిన ఓ దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఇందులో పార్లమెంటు సభ్యులు, జాతీయ నేతలు, మీడియా వారు భాగస్వాములుగా ఉన్నారు. ఈ కమిటీ శాంతిదేవి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను మధురకు తీసుకెళ్లింది. 1935 నవంబర్ 24న వారు మధురకు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో దిగగానే ఆమె తన ఒకప్పటి భర్త అన్నయ్యను టక్కున గుర్తుపట్టింది. అంతేకాకుండా ఆయనకు పాదాభివందనం కూడా చేసింది. ఈ జీవితంలో శాంతిదేవి ఆయన్ను ముందెన్నడూ కలిసి ఉండకపోవడంతో అక్కడున్న వారందరూ షాక్ అయిపోయారు. ఆ తరువాత కేదార్నాథ్ ఇంటికి చేరుకున్న ఆమె అక్కడ తన మామగారిని కూడా చూసిన వెంటనే గుర్తుపట్టేసింది. ఆ ఇంట్లో తాను డబ్బు ఎక్కడ దాచిపెట్టింది కూడా చెప్పింది. ఆ ప్రదేశంలో వెతగ్గా డబ్బు మాత్రం కనిపించలేదు. లుడ్గే మరణించాక అక్కడున్న డబ్బును తానే తీసేశానని కేదార్నాథ్ ఆ తర్వాత వెల్లడించారు. కేదార్నాథ్ ఇంటి నుంచి బయలుదేరిన శాంతిదేవి గత జన్మలోని తన తల్లిదండ్రుల ఇంటికి కూడా వెళ్ళింది. అక్కడ గత జన్మలోని తన తల్లిని గుర్తుపట్టేందుకు కాస్త తడబడినప్పటికీ ఆ తరువాత ఆమెను గుర్తించింది. తండ్రిని కూడా గుర్తించింది. తల్లి ఒళ్ళో కూర్చుని ఆమె రోధించడం అందరినీ కలిచివేసింది. శాంతిదేవి ప్రపంచమంతటా ఓ సంచలనంగా మారింది. ఆమె చెప్పిన విషయాలు, తన గత జన్మలో సంచరించిన ప్రదేశాల గురించి చెప్పిన విశేషాలన్నీ దాదాపుగా నిజమని తేలింది. దీంతో లుడ్గీదేవి ఈ జన్మలో మళ్ళీ శాంతిగా పుట్టిందంటూ ప్రజలు భావించారు. రోజు టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్